వేరే దారి లేకే కదా ఎప్పుడు అడిగిన అమ్మ మన దగ్గరికి వచ్చి మరీ అడుగుతుంది. ఇలాంటప్పుడు ఆదుకోపోతే ఎలా? ఎలా అంటే ఇది మరీ బాగుంది. మనం ఇంకా మంచివాళ్ళం కాబట్టి మన కష్టాన్ని ఇలా వాడుకుంటున్నారు. ఇక్కడ మనమని ఎవరు అనుకోవట్లేదండి, మీరు నేను తప్ప. వాళ్ళంతా ఎవరితో ఉపయోగమా అని అనుకుంటున్నారు. గాయత్రి, మీరెన్నన్నా చెప్పండి, నేను మాత్రం మా అమ్మని డబ్బులు అడగను. అలా అనకు గాయత్రి. మీకు విషయం అర్థం కావట్లేదు, ముందే తెలుసుకోండి. ఏమనుంటే తర్వాత మాట్లాడదాం. ముందు ఫోన్ చేసి డబ్బులు ఇప్పించు. చేస్తే వచ్చేస్తాయా? గాయత్రి, నేనే మాట్లాడుతున్నాను. కడుపు మండిపోతుంది ఇక్కడ. ఈ మధ్య ఇంటి కోడలుగా చూస్తున్నారా నన్ను? ఏదో పని మనిషిని చూసినట్టు చూస్తున్నారు. అందరూ అవమానిస్తున్నారు, అనుమానిస్తున్నారు. నేనేదో వాళ్ళకి శత్రువు అయినట్టు దగ్గరకు కూడా రానివ్వట్లేదు. కనీసం నా ముందు కూడా ఏం మాట్లాడట్లేదు. నా మాట ఎవరు వినట్లేదు. ఏ సడన్ గా అంత కానిదానైపోయానా? అలాగే ఉండమనండి, నాకేం నష్టం లేదు. అవసరం ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఒకలా ప్రవర్తించడం అంటే నాకు ఇష్టం ఉండదు. గాయత్రి, నువ్వేదో పొరపాటు పడుతున్నావు. ఒకరిపై వివక్ష చూపించే గుణం మా అమ్మకు లేదు. చూస్తున్నా నాకు తెలుసు, చూడని మీకెలా తెలుస్తుంది? ఇప్పుడు ఏమంటావు? నా మనసు విరిగిపోయిందండి. మనకి ఒక కొడుకున్నాడు, వాడి భవిష్యత్తు కూడా దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడేమీ మిగలదు, అక్కడదన్నా వాడికి మిగిలినవ్వండి. ఇప్పుడు అమ్మ అడిగితే ఏం చెప్పాలి గాయత్రి? అబద్ధం చెప్పండి. కృష్ణ, అయిపోయింది, అంత అయిపోయింది. ఇక మన కూతురి పెళ్లి జరగదు. నిశ్చితార్థంలో నగ వాళ్ళకి కనిపించకపోతే ఊరుకోరు, గొడవ చేస్తారు, పెళ్ళి ఆపేస్తారు. ఏదైతే జరగకూడదని ఇన్నాడు భయపడుతూ వచ్చానో చివరికి అదే జరుగుతుంది. ఇక మనమేమీ చేయలేం, విషం తాగి చావడం తప్ప. కన్ను కూతురికి పెళ్లి చేయలేని అసమర్థులవ్వాను. వేరే సవ్యంగా ఉండుంటే దేహి అని ఒక్కరిని అడిగే పరిస్థితి మనకు వచ్చేది కాదు. అంత నా కర్మ. మీరు చేసిన తప్పులకి నా కూతురి జీవితం బాలైపోతుంది. కారణం మీరే, మీ వల్ల ఇదంతా. ప్రాణం పంచే బంధాలే తెంచే పట్టుదల తగ్గించేదేలా? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,